సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి మనకు వాట్సాప్లో ఒక మంచి అప్డేట్ అనేది రావటం జరిగింది. అయితే చూడండి, ఎవరైతే బీటా టెస్టర్ వాట్సాప్ని ఉపయోగిస్తున్నారో వాళ్ళకు వచ్చేసి ఈ అప్డేట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ అప్డేట్ ఏంటి, ఈ అప్డేట్కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వాట్సాప్లో వచ్చిన ఆ అప్డేట్ ఏంటో మనము ముందుగా తెలుసుకుందాం. అంతకంటే ముందు నేను మీకు డెమో అనేది చూపిస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాట్సాప్లో వచ్చిన ఆ అప్డేట్ ఏందో మనం తెలుసుకుందాం. అయితే చూడండి, ఫస్ట్ మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఏదో ఒక గ్రూప్లో మనం యాడ్ అయి ఉంటాం. మన ఫ్రెండ్స్ మనల్ని యాడ్ చేసి ఉంటారు. ఆ గ్రూప్ని మీరు ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రూప్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడ పైన గ్రూప్ ఇన్ఫో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు గ్రూప్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఎడిట్ గ్రూప్ ఇన్ఫో అలాగే ఎడిట్ గ్రూప్ అడ్మిన్స్ అని 2 ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే చూడండి, మనకు వాట్సాప్లో వచ్చిన ఈ అప్డేట్ ద్వారా మనకు ఇంకో ఫ్యూచర్ అనేది యాడ్ అయింది. ఆ ఫ్యూచర్ నేమ్ వచ్చేసి సెండ్ మెసేజెస్ అనమాట. అయితే చూడండి, ఇప్పుడు మనం వాట్సాప్ని అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేసిన తర్వాత మనకు ఈ ఫ్యూచర్ మనకు అవైలబుల్లో ఉందో లేదో మనం తెలుసుకుందాం. అయితే చూడండి, ఈ అప్డేట్ వచ్చేసి ఎవరైతే బీటా టెస్టర్ వాట్సాప్ని ఉపయోగిస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్ ద్వారా మనకు ఉపయోగం ఏంటో ఇప్పుడు మనము వాట్సాప్ని అప్డేట్ చేసిన తర్వాత నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇప్పుడు నేను అప్డేట్ అనేది చేస్తున్నా చూడండి వాట్సాప్ని. సో ఈ విధంగా అప్డేట్ చేసిన తర్వాత చూడండి, మనము ఈ అప్డేట్ ఏంది, మనకు వాట్సాప్లో వచ్చిన ఫ్యూచర్ ఏంటో కూడా మనగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అప్డేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే చూడండి, మళ్ళీ మీరు ఏదో ఒక గ్రూప్ని మీరు ఓపెన్ చేయండి. నేను మళ్ళీ ఒక గ్రూప్ ఓపెన్ అనేది చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత చూడండి, పైన 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ ఇన్ఫో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్క్రోల్ డౌన్ చేసుకుంటే కిందికి వచ్చినట్లయితే ఇక్కడ గ్రూప్ సెట్టింగ్స్ కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇంతకుముందు మనకు ఎడిట్ గ్రూప్ ఇన్ఫో అలాగే ఎడిట్ గ్రూప్ అడ్మిన్స్ అనే 2 ఆప్షన్స్ మాత్రమే మనకు కనిపించాయి. సో ఇప్పుడు వాట్సాప్ని అప్డేట్ చేసిన తర్వాత చూడండి, సెండ్ మెసేజెస్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో మీరు దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మనకు ఈ ఫ్యూచర్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే చూడండి, మనకు వాట్సాప్ గ్రూప్లో మనకు చాలామంది ఫ్రెండ్స్ కావచ్చు, మనకు ఇంపార్టెంట్ అలాగే అన్ఇంపార్టెంట్ మెసేజ్ కావచ్చు లేదా వీడియోస్ కావచ్చు, అనవసరమైనవి మనకు సెండ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు సెండ్ చేయకుండా ఓన్లీ ఎవరైతే గ్రూప్ని క్రియేట్ చేస్తారో గ్రూప్ అడ్మిన్స్ మాత్రమే సంబంధించిన పోస్ట్ అనేది గ్రూప్లో పోస్ట్ చేయడానికి మనకు ఈ ఫ్యూచర్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్ హూ కెన్ సెండ్ మెసేజెస్ టు దిస్ గ్రూప్ అంటే చూడండి, ఎవరైతే గ్రూప్ని క్రియేట్ చేశారో వాళ్ళు మాత్రమే ఇంపార్టెంట్ మెసేజ్ కావచ్చు వీడియోస్ కావచ్చు పోస్ట్ చేయడానికి అవకాశం ఉండేలా మనకు ఈ ఫ్యూచర్ అనేది ఉపయోగపడుతుంది. సో చూడండి, ఇక్కడ ఓన్లీ అడ్మిన్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే గ్రూప్ని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు అడ్మిన్స్ మాత్రమే పోస్ట్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆల్ పార్టిసిపేట్ అంటే చూడండి, ఆల్ పార్టిసిపేట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇది గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన గ్రూప్లో ఎలాంటి పోస్ట్ అయినా పోస్ట్ అనేది చేయవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోస్ కావచ్చు ఏదైనా సరే. సో వాళ్ళు ఎలాంటి సమ్ అన్ఇంపార్టెంట్ వీడియోస్ కావచ్చు అనవసరమైన వాటిని వాళ్ళు పోస్ట్ చేయకుండా మనము ఇక్కడ ఓన్లీ అడ్మిన్స్ పైన ట్యాప్ చేస్తే వేరే వాళ్ళు పోస్ట్ చేయకుండా ఓన్లీ అడ్మిన్స్ వాళ్ళు మాత్రమే పోస్ట్ చేసే విధంగా ఈ ఫ్యూచర్ మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు దీన్ని ఓన్లీ అడ్మిన్స్ అని ఎనేబుల్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మనకు వాట్సాప్లో వచ్చిన ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.